ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసు నామములో అందరికీ వందనములు. యేసయ్య మాటను ఈ కార్యక్రమాన్ని వీక్షించడానికి ప్రేమతో నేను మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. ఈ దినము లూకా సువార్త 20వ అధ్యాయము 27వ వచనం నుండి 40 వచనాల వరకు ధ్యానించుకుందాం. పునరుత్థానము లేదని చెప్పిడి సదుకయులు కొందరు ఆయన యొద్దకు వచ్చి ఆయనను ఇట్లా అడిగిరి, బోధకుడా, భార్య బ్రతికి ఉండగా ఒకని సహోదరుడు సంతానము లేక చనిపోయినడలా అతని సహోదరుడు భార్యను పెళ్లి చేసుకొని తన సహోదరునికి సంతానము కలుగ చేయవలెనని మోసే మనకు రాసి ఇచ్చెను. 7 సహోదరులుండిరి. మొదటివాడొకడు స్త్రీని పెళ్లి చేసుకొని సంతానము లేక చనిపోయాను. రెండవ వాడును మూడవ వాడును ఆమెను పెళ్లి చేసుకొనిరి. ఆ ప్రకారం 7 ఆమెను పెళ్ళాడి సంతానము లేకయే చనిపోయిరి. పిమ్మట ఆ స్త్రీ చనిపోయాను. కాబట్టి పునరుత్థానమందు ఆమె వారిలో ఎవరికి భార్యగా ఉండును? ఆ 7 ఆమె భార్యగా ఉండెను కదా అనేది. అందుకు యేసు, ఈ లోకపు జనులు పెళ్లి చేసుకొందురు, పెళ్లికి ఇయ్యబడుదురు కానీ మృతుల పునరుత్థానమును పొందుటకు యోగ్యులని ఎంచబడిన వారు పెళ్లి చేసుకొనరు, పెళ్లికి ఇయ్యబడరు. వారు పునరుత్థానములో పాలివారై ఉండి దేవదూతల సమూహములను దేవుని కుమారులనై ఉందుర గనుక వారికను చావనేరరు. పొదను గూర్చిన భాగములో ప్రభు అబ్రహాము దేవుడనియు ఇస్సాకు దేవుడనియు యాకోబు దేవుడనియు చెప్పుచో మృతులు లేతురని మోసే సూచించెను. ఆయన సజీవులకే దేవుడు కానీ మృతులకు దేవుడు కాడు. ఆయన దృష్టికి అందరూ జీవించుచున్నారని వారికి ఉత్తరమిచ్చెను. తరువాత వారు ఆయనను మరేమియూ అడగ తెగింపలేదు గనుక శాస్త్రులలో కొందరు, బోధకుడా, నీవు యుక్తముగా చెప్పితివనిరి. ప్రియదేవుని యొక్క బిడ్డలారా, ఈ వాక్య భాగములో ఒక అద్భుతమైన విషయాన్ని మనము చూడగలుగుతున్నాం. ఏమిటంటే పునరుత్థానము అసలు లేదు. ఇది మన భారతదేశంలో కొంతవరకు నమ్మకం ఉంది. అనే మనిషి మళ్ళీ తిరిగి లేవడు. కానీ మన దేశ సిద్ధాంతాలు, ఆచారాలు, మరి మన దేశంలో శాస్త్రాల ప్రకారంగా మంచి చేస్తే మరొక జన్మం ఉంది, ఆ జన్మంలో నువ్వు మళ్ళీ పుడతావని. కానీ బైబిల్ గ్రంథములో మరలా ఒక వ్యక్తి జన్మించే అవకాశాలు లేవు. ఒక మనిషి లోకానికి దేవుని చేత పంపబడిన తర్వాత ఈ లోకంలో పుట్టిన ప్రతి మనిషి చచ్చిపోతున్నాడు. చచ్చిన తర్వాత ఆయన ఆత్మ దేవుని దగ్గరికి వెళుతుంది. మంచి చెడులు ఆ 2 కోణములో ఒక మనిషిని పరిశీలిస్తారు. మంచి చేసిన వారికి మంచి చోటికి, పరదేశుకి, చెడు చేసిన వారికి పాతాళ లోకానికి పంపివేస్తారు. అయితే ఈ సదుకైలకు ఉన్నటువంటి ఆలోచన ఏంటంటే అసలు పునరుత్థానము లేదు, చచ్చినవాడు మళ్ళీ లేపబడడు, ఆయన మరి బ్రతకడు అని చెప్పి వారు అనుకుంటూ ఆయన దగ్గరికి వచ్చి కొన్ని ప్రశ్నలు వేస్తున్నారు. కొన్ని ప్రశ్నలు, ఒక చిక్కులు పెట్టి ప్రశ్నలు వేస్తున్నారు. ఏమని? బోధకుడా, భార్య బ్రతికి ఉండగా ఒకని సహోదరుడు సంతానం లేక చనిపోయినడలా అతని సహోదరులు అతని భార్యను పెళ్లి చేసుకొని తన సహోదరునికి సంతానము కలుగ చేయవాలని మోసే మాకు వ్రాసి ఇచ్చాను. యేసయ్యకి అడుగుతున్నాడు, ఈ వ్యక్తులు అడుగుతున్నారు. మోసే చెప్పిన మాట ప్రకారంగా ఒక వ్యక్తి కనుక పెళ్లి చేసుకుని చనిపోతే తన భార్య బ్రతికున్నప్పుడు ఆ చనిపోయిన వారి యొక్క
సహోదరులు కనుక బ్రతుకుంటే అందులో ఎవరైనా ఆమెను పెళ్లి చేసుకొని ఆ సంతానము కలుగ చేసి ఆ సంతానం వాళ్ళ అన్నీ కొరకు వారు కేటాయించవచ్చు. అంటే ఇది మా అన్నయ్య వంశవృక్షము అని చెప్పొచ్చు అని ఇలాంటి విషయాలు మోసే చెప్పారు కదా అని చెప్పి యేసు ప్రభుకు ప్రశ్నిస్తూ వారు ఎలాంటి చిక్కుల ప్రశ్న అతనికి వేశారంటే, ఒక ఇంట్లో 7 అన్నదమ్ములు ఉన్నారు. వారిలో ఒక్కడు మొదటివాడు ఒక స్త్రీని పెళ్లి చేసుకొని సంతానం లేక చనిపోయాడు. అలాగున 1, 2, 3 కాదు 7 కూడాను ఆమెను వివాహం చేసుకొని ఒకరి తర్వాత ఒకరు తనతో కాపురం చేస్తూ వారు ఒకరి తర్వాత ఒకరు చనిపోయారు. ఈ 7 చనిపోయిన తర్వాత ఆ అమ్మాయి కూడాను చివరిలో చనిపోయింది. చనిపోతే ఇప్పుడు పునరుత్థానం ఉంది అంటున్నారు కదా. పునరుత్థానంలో లేచిన తర్వాత ఎవరికి ఆమె భార్యగా నిలబడబోతుంది? 7కా, లేకపోతే మొదటి వాడకా, లేకపోతే చివరి వాడకా? ఏంటి పునరుత్థానం ఉంది అంటున్న మీరు ఇప్పుడు ఏ విధంగా సమాధానం చెప్తారు అని యేసు ప్రభును వారు ఒక విధంగా జటిలమైనటువంటి సమస్యతో కూడిన ప్రశ్న యేసయ్య ముందర పెట్టారు. అందుకు యేసు ప్రభు వారు, ఈ లోకపు జనులు పెళ్లి చేసుకుందరు, పెళ్లికి ఇవ్వబడుదురు కానీ, గమనించండి, లోకంలో ఒక మనిషి ఉన్నంత కాలము ఈ పెళ్ళి పేరంటాలు ఈ నష్ట కష్టాలు అన్నీ అనుభవించాలి. కానీ ఆయన మరణించి ఆయన పునరుత్థానుడై లేచిన తర్వాత పరలోకానికి వెళ్ళిన తర్వాత ఇక మృతులు పునరుత్థానమును పొందుటకు యోగ్యులని ఎంచబడిన వారు పెళ్లి చేసుకున్నారు, పెళ్లికి ఇయ్యబడరు. దేవుని యొక్క వాక్య ప్రకారంగా ఎంతమంది అయితే ఈ యొక్క పునరుత్థానపు దినమును కలిగి ఉంటారో అది ఎవరు? అందరూ పునరుత్థానం అయిపోరు, యోగ్యులని ఎంచబడిన వారు అని ఒక అద్భుతమైన మాట యేసు ప్రభు వారు చెప్పారు. పునరుత్థానములో ప్రభుతో ఉండడానికి యోగ్యులైన వారు కొందరు ఉంటారు. పునరుత్థానమందు ఇక ఎత్తబడక వారు పాతాళ లోకములో విడువబడేవారు కొందరు ఉంటారు. కనుక దేవుని యొక్క సన్నిధిలో ఎవరైతే పరలోకములో పునరుత్థానమందు వెళుతున్నారో వారు దేవుని యొక్క సన్నిధిలో దేవునితో ఉండడానికి యోగ్యులైన వారు. పునరుత్థానములో పాలివారై ఉండి దేవదూతల సమూహములతోనూ దేవుని కుమారులై ఉందురు గనుక వారికి చావనేరరు. ఎంతమంది యోగ్యత ఈ యొక్క పునరుత్థానం పొందడానికి యోగ్యత కలిగి ఉంటారో వారు పునరుత్థానం అయిన తర్వాత పెళ్లి చేసుకోరు. కానీ దేవదూతల వలె వారు దేవుని కుమారులై దేవునితో సంతోషంగా తమ జీవితాంతం గడుపుతారు. కనుక పునరుత్థానము లేదని కాదు, పునరుత్థానం ఉంది. పునరుత్థానమైన తర్వాత మానవుని యొక్క శరీరము, మానవుని యొక్క ఆత్మ దేవునితో భద్రం చేయబడుతుంది, దేవునితో అది సంరక్షణ పొందుతుంది. కనుక అది చావనేరదు. ప్రభు అంటున్నారు, వధును గూర్చిన భాగములో ప్రభు అబ్రహాము దేవుడను, ఇసాకు దేవుడని, యాకోబు దేవుడని చెప్తున్నాడు కదా. అంటే ఎవరైనా దేవుడు చెప్పినప్పుడు ఆయన మృతులకు దేవుడు కాదు, కానీ సజీవులైన వారికి, ఆరోగ్యవంతులైన వారికి దేవుడు అని చెప్పి ప్రభు చాలా స్పష్టమైన మాటలు తెలియజేశారు. మృతులు లేతురని మోసే సూచించను. ఆయన సజీవులకే దేవుడు కానీ మృతులకు దేవుడు కాడు. ఆయన దృష్టికి అందరూ జీవించుచున్నారని వారికి ఉత్తరం ఇచ్చాను. దేవుని దృష్టిలో అందరూ సజీవంగా ఉండాలి, దేవుని దగ్గర అందరూ ఆరోగ్యవంతులుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడని ఇక్కడ స్పష్టంగా యేసు ప్రభు వారు తెలియచేస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని యొక్క బిడ్డలారా, ఈ వచనాలు చూస్తున్నప్పుడు తర్వాత ఆయనను ఏమీ అడుగు తీయింపలేదు గనుక శాస్త్రులు కొందరు కూడా నీవు యుక్తముగా చెప్పితివనిది. వారు అనేక మంది వచ్చారు. అనేక మంది వచ్చి తనతో మాట్లాడుతూ, అయ్యా నువ్వు నిజంగా మంచిగా చెప్పావని. ఈరోజు మన భారతదేశంలో చాలామంది ఈ యొక్క విశ్వాసానికి అతీతంగా వారి జీవితాలు భిన్నంగా ఉంది.
అంటే మనం చనిపోయిన తర్వాత ఏదో ఒక రూపంలో మళ్ళీ మనం పుడతాం, జన్మిస్తుంటాం, మరణిస్తామని. కానీ బైబిల్ వ్యాఖ్యానాలు మనం అలా చూడలేము. బైబిల్లో ప్రభు ఏమంటారంటే, ఒక మనిషి చనిపోయిన తర్వాత జీవ పునరుత్థానమునకును ఆయన వెళతాడు. పునరుత్థానమైన తర్వాత వారి క్రియల చొప్పున వారికి ప్రతిఫలము దేవుడే ఇస్తాడు. కనుక దేవుని దగ్గరికి వెళ్ళిన తర్వాత ఈ యొక్క పెళ్లి చేసుకుపోవడం, ఇది నా భార్య, ఇది నా భర్త అని చెప్పడానికి లేదు. ఎంతకాలము శరీరాకారంగా ఉన్నామో, శరీర ధారించి ఈ రక్త సంబంధమైన మాంసంలో పాలివారమే ఉన్నామో అంతవరకే ఈ భవబంధాలండి. ఇది నా భార్య, ఇది నా కూతురు, ఇది నా కొడుకు అని. కానీ వన్స్ చనిపోయి ప్రభు దగ్గరికి లేచి పునరుత్థానుడై వెళ్ళిన తర్వాత ఎవరు ఏ బంధాన్ని అక్కడ పెంచుకోలేరు, ఏ బంధమును బట్టి పిలుచుకోలేరు. ఎవరితో ఎవరు శారీరకంగా కలవడానికి లేదు. ఎందుకంటే అందరూ ఆత్మ సంబంధులైన వారుగా మారిపోతున్నారు, అందరూ ఆత్మీయులుగా మారిపోతున్నారు. సో ఆత్మల ప్రపంచంలోనికి ఒక వ్యక్తి వెళ్ళిన తర్వాత ఆత్మగానే ఉంటాడు తప్ప రక్త మాంసము కలిగినప్పుడే ఆకర్షణ శక్తి ఉంటుంది. న్యూటన్ చెప్పినట్లుగా ఈ భూమికి మధ్యాకర్షణ శక్తి ఉంది అని, ఈ మట్టి నుంచి తీయబడిన మనిషి కూడాను ఆకర్షణ శక్తి ఉంది. అందుకే తన శరీరానికి, తన కంటికి కనబడినవన్నీ కూడా కావాలనుకుంటాడు. అవన్నీ తను తెచ్చుకొని తన జీవితంలో అనేక నష్టానికి ఆయన దారి తీస్తూ ఉంటాడు. అయితే ఎంతమంది అయితే పరలోకపు దేవునికి నమ్ముకుంటున్నారో, ఆత్మస్వరూపులుగా మారిపోతున్నారో, వారు చనిపోయినా సరే తిరిగి లేస్తారు, దేవునికి మహిమకరణ బిడ్డలుగా జీవించే భాగ్యవంతులు అవుతారు. కనుక యేసు ప్రభువారు ఎప్పుడైతే ఈ మాటలు తెలియచేశారో, ఆ మాటలు విన్నటువంటి పరిచయులు వారు అనేక విధాలుగా ఆశ్చర్యపడి, యుక్తిగా నువ్వు చెప్పావయ్యా, యుక్తముగా నిజంగా కరెక్ట్గా మీరు చెప్పారయ్యా అని చెప్పి యేసేను వారందరూ కూడా అభినందిస్తున్నారు, మెచ్చుకుంటున్నారు. నా ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, యేసే దగ్గరికి వచ్చిన మనము, యేసే మాట వింటున్న మనము, మన జీవితాల్లో పునరుత్థానపు శక్తి మనకు వేచి ఉందమ్మా. పునరుత్థానపు శక్తి మన కొరకు సిద్ధంగా ఉంది. కనుక లోక సంబంధమైనటువంటిది కాదు, అది దేవుని ఆత్మ సంబంధమైన బ్లెస్సింగ్స్ మన జీవితానికి అవసరమని ప్రభుత్వంలో మనం రండి తలలుంచుకొని ప్రార్థన చేసి ప్రభుకు మనం కోరుకుందాం. మిక్కిలి దయగల పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామమునకి వేలాది వందనాలు, స్తోత్రాలు. మీకే మహిమ, ఘనత, ప్రభావాలు చెల్లించుకుంటున్నాం. విన్న వాక్యమును బట్టి మా జీవితాలకు ఆశీర్వదించండి ప్రభు. ఆత్మ సంబంధులుగా మేము మెసిలిరానికి ఆత్మ సంబంధమైనటువంటి వరములతో నింపి మీ మహిమ కొరకు మమ్మలను వాడుకొనుమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ షాలోం. ప్రభు మనలను దీవించునుగాక.